వెల్కమ్ టు టీవీ6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని డీకే అరుణ ఆరోపణ. మహిళల హక్కులను దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్ పై విమర్శలు. బిల్లు వీగిపోవడంపై ఇండియా కూటమి సంబరాలపై ఆగ్రహం. మహిళా సాధికారకతకు కేంద్రం కట్టుబడి ఉందన్న అరుణ. దస్తగిరి హత్యపై జగన్ పై మంత్రి సవిత ఆరోపణలు. తాడేపల్లి ఆదేశాలతోనే హత్య జరిగిందన్న వ్యాఖ్య. రియల్ ఎస్టేట్ కోసం సొంత వారినే బలి అన్న ఆరోపణ. నిందితులను వదిలేది లేదన్న మంత్రి సవిత హెచ్చరిక. ఆర్టీసీ సమ్మె వెనుక హరీష్ పాత్ర ఉందన్న పొన్నం. జేఏసీ నేతల ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం. మహాలక్ష్మి పథకాన్ని అడ్డుకునే కుట్రలంటూ విమర్శ. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమన్న పొన్నం. ఆర్టీసీ సమ్మె విధించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలన్న సీతక్క. 32లో 29 డిమాండ్లకు అనుకూలమన్న ప్రభుత్వం. కార్మికులు సహకరించాలని సీతక్క పిలుపు. సమస్య పరిష్కారం అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి వార్త వివరాల్లోకి వెళ్తే, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల వైఖరిని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని అన్నారు. బిల్లు వీగిపోతే ఇండియా కూటమి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం, స్కూటీల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళా రిజర్వేషన్లు మహిళలకు అందించాలని, మహిళలను కూడా ఈ యొక్క రాజకీయ చట్టసభలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ వాటి ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి మరి మిత్రపక్షాలకు కానీ నాడు ఏనాడు కూడా సమాజ్వాదీ పార్టీ ఆనాడు నుంచి ఫస్ట్ నుంచి కూడా అపోజ్ చేస్తుంది. మన అసదుద్దీన్ పై కూడా ఎప్పుడు అపోజ్ చేస్తాడు. ఇండి పక్షాలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులో 29లో మహిళలను పెద్ద ఎత్తున పార్లమెంట్ లో రావడానికి పెట్టిన బిల్లును ఆమోదం తెలిపితే వాళ్ళకు వచ్చేటటువంటి నష్టం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ దక్కుతున్నది. నరేంద్ర మోదీ గారికి ఆ ప్రతిష్ట వస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లో అమలు చేసే విధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి వారికి కీర్తి వస్తుంది, ఖ్యాతి వస్తుంది. ఇన్ని సీట్లు పెంచినటువంటి ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. కాబట్టి ఏ విధంగా అడ్డుకోవాలి అనేటటువంటి వారిని మోదీ గారి యొక్క వారికి వచ్చేటటువంటి ఆ పేరును అడ్డుకోవాలనేటటువంటి తాపత్రయంతోనే ఈ యొక్క బిల్లుని మహిళా రిజర్వేషన్ బిల్లు రాకూడదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి రావడం కల్లాలనుకుంటున్నారో మరి ఏమో తెలియదు. ఎందుకు అంత పెద్ద ఎత్తున వాళ్ళకి అభద్రతా భావం ఉందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంపీ చావల్ కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం సాంకేతిక అంశాలపై వచ్చిన స్టే మాత్రమేనని తెలిపారు. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు ఇప్పటికే అవినీతిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. అవసరమైతే సిబిఐ స్వతంత్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు బయటపడాల్సిందేనని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు పారదర్శక విచారణ అవసరమని సూచించారు. ఈ కేసు రాజకీయంగా కాకుండా న్యాయపరంగా ముందుకు సాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏం చర్యలు తీసుకుంటుందో ఫర్దర్ అనేది తెలియజేస్తారు. కాకపోతే ఈరోజు ఆ తీర్పులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏదైతే మనకు తెలిసిన ఆ ముఖ్య అంశాలు ఏంటంటే, పిసి ఘోష్ గారు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేదంటే ప్రాథమిక ఎంక్వైరీలో నోటీసులు ఇవ్వడం కానీ, అందరినీ కన్సిడర్ చేయడం కానీ, అందరికీ ప్రాధాన్యత వాళ్ళతోటి మాట్లాడలేదనే ఒక అంశంలో ఆ రిపోర్టుకు సంబంధించి ఇమీడియట్గా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పినట్టుగా తేటతెల్లమైంది. అంటే అర్థమైంది, రిపోర్ట్ మొత్తాన్ని తప్పు పట్టలే,
హైకోర్టు. కానీ రిపోర్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాప్సెస్ని వీళ్ళు ఏదైతే ఆర్గ్యూ చేసిరో దాని మీద హైకోర్టు స్పందించినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పండగలో సెలబ్రేషన్సో క్లీన్ చిట్టో అని ఆనందపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ వేయక ముందే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారుల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత ఏదైతే కమిషన్ వేసిర్రో ఆ కమిషన్లో తేటతెల్లమైపోయింది అధికారుల నిర్లక్ష్యం ఉంది, అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని. అందుకే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డిజైన్లతో సహా కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ కూడా సరిగ్గా చేయకుండా కట్టిర్రు అనే విషయాన్ని ఏదైతే అథెంటిక్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ తీర్పుతో ఎవరూ సంబరాలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమని కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తాత్కాలికంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పిందని వివరించారు. తుది తీర్పు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల అవినీతి బయటపడుతుందని అన్నారు. నిజాలు వెలుగులోకి వచ్చే రోజు దూరంలో లేదని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని సూచించారు. నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తుండ్రు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది. కాబట్టి అవినీతి చేసి తప్పు చేసి తప్పించుకుంటామనే ఆలోచనను బంద్ చేయండి. ఎప్పటికైనా అది బయటపడేది. కాళేశ్వరం కూలింది వాస్తవమే, అన్నిటికంటే ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు. 2 పిల్లలు కూలితే, మూడు పిల్లలు కూలితే. కాబట్టి ఆ కూలియేటట్టుగా కట్టింది ఏందో, దాని వివరాలు ఏందో, దాని టెక్నికల్ అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి. సిబిఐ బీజేపీ చేతిలో ఉంది కదా, దాని నుంచి మేము తప్పించుకోగలం. రాజకీయంగా వాళ్ళతో కలిసిపోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క కేసీఆర్ చెప్పినట్టు బీజేపీతో కలిసిపోతే తప్పులన్నీ క్లీన్ అవుతాయి అనే ఒక సూత్రాన్ని మీరు అనుసరించాలనుకున్నా డెఫినెట్గా అక్కడ చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడేదే, దానికి శిక్ష పడేదే అని చెప్పి తెలియజేస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారం సమస్యలు పరిష్కరించకుండా సమ్మెకు దారి తీసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. గత 2.5 ఏళ్లలో 10,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినా ఒక్క నియామకం జరగలేదని చెప్పారు. దీంతో ఉన్న ఉద్యోగులపై భారం పెరిగిందని తెలిపారు. రోజువారీ కూలీల కంటే అధ్వాన పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కేవలం ఉచిత బస్సు ఖర్చును భరించలేక తప్పించుకోవడం కొరకు డ్రామాలు చేసి ఆర్టీసీ కార్మికుల్ని కావాలని చెప్పి సమ్మకు పోయేటట్టు నెట్టిందే ప్రభుత్వము. ఆర్టీసీని సంక్షోభంలో పడే ప్రయత్నం చేస్తున్నదే ప్రభుత్వము. ఒక పథకం ప్రకారం చేస్తుంది. గత 2.5 ఏళ్లలో 10,000 మంది రిటైర్ అయితే ఒక్కరిని కూడా ఇప్పటివరకు నియామకాలు చేయలేదు. పాపం ఉన్న కార్మికులపైనే దారుణమైన భారణం ఇస్తున్నారు. ఒకరొకరు 10 గంటలు 12 గంటలు పనిచేయిస్తున్నారు. కేవలం డిపో మేనేజర్లు ఇతర అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రోజువారీ కూలీల కంటే అధ్వానమైంది ఆర్టీసీ కార్మికుల బతుకు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. వాళ్ళని పిలిచి వెంటనే సమ్మెను నిలుపుదల చేసేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వమే పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ప్రైవేటీకరించడం కొరకు చేసే కుట్రలో భాగంగానే
ఈ రకంగా చేస్తుంది. ఆర్టీసీ సమ్మె వెనుక మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలోనే జేఏసీ నేతలు ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే బయటకు వెళ్లిపోవడం అనుమానాస్పదమన్నారు. మహాలక్ష్మి పథకం విజయాన్ని అడ్డుకోవడానికే ఈ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రతిపక్షాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలనే ప్రభుత్వ ధోరణి ఉందని స్పష్టం చేశారు. తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకున్నామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా వాళ్ళకు సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు, దయచేసి కోరుతున్నా. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధమో. మళ్లీ చెప్తా ఉన్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా నేను మంత్రి అయినప్పుడు చెప్తున్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 20-30 సంవత్సరాల ప్రజా జీవితం లోపల వాళ్ళతో అనేక సందర్భాలు ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి ఎటువంటి 1% కూడా కక్ష సాధింపు గాని వేధింపు ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. కోర్టు కేవలం సాంకేతిక అంశాలపై మాత్రమే వ్యాఖ్యానించిందన్నారు. నిబంధనల ప్రకారమే సీబీఐకి దర్యాప్తు అప్పగించామని వివరించారు. కేంద్ర సంస్థలు కూడా అవినీతిని నిర్ధారించాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్థమైతది. దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సరైన స్థలంలో కట్టలేదు, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన జ్యుడిషియల్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ 3 నివేదికలని అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చ కూడా జరపడం జరిగింది. చర్చ జరిపిన తర్వాత పదే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్, ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకే హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకొని ఏది కాకముందే జరిగిపోయినాము, బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగకముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటున్నారో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా కాళేశ్వరం అవకతవకలలో సత్యం ధర్మం గెలుస్తుంది. తప్పు చేసిన మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి భారీ బకాయిలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఉద్యోగులకు డిఏలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు రావాలని, సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని, మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు.
మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా, 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మిని మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెట్టున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కడపలో దస్తగిరి హత్య కేసుపై మంత్రి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ నేరపూరిత రాజకీయాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం సొంత వారిని బలి తీసుకున్నారని ఆరోపించారు. వివేక హత్య, ఇతర కేసుల తరహాలోని ఘటన కూడా జరిగిందని అన్నారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం చేసే చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాల కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి మరి ఎలక్షన్లో తాను ముఖ్యమంత్రి కావాలి, ఇంకత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, మరి ఆ గొడ్డల పోటుని గుండుపోటుగా చిత్రీకరించటం, అదేవిధంగా మరి మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మరి దళితులు ఏ విధంగా బలైపోయారో చేసాం. ఆయన కారు కిందే మరి సింగయ్య, దళిత వ్యక్తి సింగయ్య ఏ విధంగా బలైపోయాడో మనం చూసాం. మరొక బీసీ వ్యక్తి మరి దస్తగిరి మరి కుర్చీ కోసం, అధికారం కోసం దౌర్జన్యాలు చేయటం, వారిని రెచ్చగొట్టి తప్పుడు మీద తప్పులు చేయిస్తూ ఈరోజు మరో దస్తగిరి బలైపోయాడన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే దస్తగిరి మరి ప్రభుత్వ భూములు అక్రమంగా దోచుకొని లేఅవుట్లేసి అదే జగన్ రెడ్డి మేనమామకు కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఇదే ప్యాలెస్ కట్టి అన్ని సదుపాయాలతో అతిపెద్ద ప్యాలెస్ మరి అదే వెంచర్లోనే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరి వల్ల రాలేదని ఎమ్మెల్యే మందుల శ్యాము తెలిపారు. వేలాది అమరవీరుల త్యాగాల వల్లే రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఉద్యమకారులు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరు మీద మీరు చేసిన వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ కేసీఆర్, ఇవాళ హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వర తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుందేమో అని చెప్పి మేము ఆయన వకీలం పెట్టుకున్నాము, ఢిల్లీ పోయినామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? అధికారం 10 సంవత్సరాలు మీ చేతుల అధికారం పెడితే మీరు చేసింది ఏంటిది? దానికోసం మాట్లాడకుండా సీఎం గారి మీద మాట్లాడతారు. అందుకోసమనే తెలంగాణ ప్రజలు మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, లొటబెడ ప్రజలకు నక్కాశ పడ్డట్టు మళ్ళీ మేమేం వస్తాం, మేము యాడికి వస్తాం, మీరు యాడికి వస్తారు? గీడ ఉన్నకి అసెంబ్లీకి రాకపోతాడు పెద్ద మనిషి, కేసీఆర్కి అసెంబ్లీ రాకపోతా ఉన్నాడు. నిన్న పోయి బదిలాడి పోయి ఆ సిరిసిల్ల కాడ పాప జీవరెడ్డికి ఇది జీవం వహించారు. కానీ హరీష్ రావు గారు మాట్లాడే విధానం, ఆర్టీసీ సమ్మె
మీ పీరియడ్ల కార్మికులు సమ్మె చేస్తే 34 మంది చచ్చిపోయారు మీ కారణంగా. ఇవాళ లేనిపోని అపోలు పెట్టి ఆర్టీసీ కార్మికులు ఎగదోచి సమ్మె చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీరు తులనాడుతూ ఉన్నారు. కానీ మీ పీరియడ్ల పల్లెలకు ఎవరు పోలే. మీరు కట్టించిందంత ఏంటిది? శ్మశాన వాటికలు, బొందలగడ్డలు, వైకుంఠ ధామాలు. ఇవాళ గొప్ప చెప్తాను దాన్ని. నువ్వు దొడ్డు బియ్యం వస్తే మొత్తం అది బర్లకు కుర్చీల పోసారు, దొంగతనం అమ్ముకున్నారు, రీసైక్లింగ్ చేసి ఆ బియ్యాన్ని అమ్ముకున్నారు. ఇలా బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. బ్రహ్మాండంగా 5 లక్షలు చిల్లు కట్టిస్తూ ఉన్నారు. మీరు కట్టించిన బొందలగడ్డలు. ఇవాళ విద్యా స్కూల్ పెడతా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టారు. నా నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. ఇలా పని నడుస్తూ ఉంది. కనుక ఇవన్నీ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమ్మె కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు. ఉద్యోగులకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వం తమదేనని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం జీతాలు క్రమం తప్పకుండా జమ అవుతున్నాయని పేర్కొన్నారు. కార్మికులు సహకరించి చర్చలకు రావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ శాఖ వారు, సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారందరూ కూడా మరి మీతో చర్చలు జరపడానికి అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీలో మీరు కూర్చున్నారు. హడావుడిగా చేయడంతో రేపు భవిష్యత్తులో కోర్టు సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో కొంత డిలే అయింది. దాన్ని అన్యథగా భావించకుండా ఈరోజు ఫ్రీ బస్సులో లక్షలాది మంది మహిళలు రోజు ప్రయాణిస్తున్నారు. అందులో చాలా అంటే 99% పేదింటి బిడ్డలే ప్రయాణిస్తున్నారు. స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలకు కావచ్చు, లేదా ఎక్కడన్నా పనికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇతరత్ర సొంత అవసరాల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నటువంటి మహిళలకు మీరు చేస్తున్నటువంటి సమ్మె మూలంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. అదే కాకుండా సామాన్యులు కూడా మరి మగవాళ్ళు కూడా వాడేది మన ఆర్టీసీ సేవల్ని. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి 32 అంశాలలో దాదాపుగా 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వము సానుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. వచ్చే నెలలో జరగనున్న బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో మధురానగర్ కమ్యూనిటీ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జూబ్లీహిల్స్ డీసీపీఏ రమణారెడ్డి, అదనపు డీసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, వెటర్నరీ, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. పండుగ సమయంలో భద్రత, పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు చెప్పారు. బలి కోసం తీసుకొచ్చే జంతువుల విషయంలో వెటర్నరీ విభాగం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ3 న్యూస్. వెల్కమ్ టు టీవీ6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ6 న్యూస్. వెల్కమ్ టు వార్త 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యానిమల్స్ దేవాలి. అదేవిధంగా ఈ యొక్క జంతువులు కూడా రోడ్ల మీద కట్టేయకుండా ఏదైతే మనకి డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లోనే ఆ యొక్క మనం ఏవైతే కోఆర్డినేషన్ అనేది ఆ డిపార్ట్మెంట్ మనకి వెరీ ఇంపార్టెంట్ సార్. ముందు మనకి ఈ యొక్క వెటర్నరీ డాక్టర్స్ అనేది వాళ్ళ సర్టిఫికేషన్ అవసరం. అదేవిధంగా మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా మార్కెట్ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది. అదేవిధంగా బోర్డర్లో ఉన్న పోలీస్ స్టేషన్, బోర్డర్ ఇష్యూస్, దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా డూస్ అండ్ డోంట్స్
ఏం చేయాలి, ఏం చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మనకి దీని మీద కొంతమందిని కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ప్రతి చోట చెక్ పోస్ట్ ఉంటే పెట్రోలింగ్ ఉంటుంది. మాకు చెప్పాలి తప్ప ఎవరు కూడా దాన్ని అక్కడ మీరు డీల్ చేద్దాం పడకుండా కానీ ఎస్ఆర్ఎల్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మన వెజ్ జోన్లో కూడా అందరూ కోఆపరేషన్గా ఈసారి కూడా అట్లే ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ చేయడం జరిగింది. ఈ మీటింగ్ కి సంబంధించి కురేషి కమ్యూనిటీ అండ్ ట్రాన్స్పోర్టర్స్ నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ 1 month ఏమేమి ఇష్యూస్ వస్తాయి వీటికి మనము ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి, దాన్ని ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ ఎటువంటి గొడవ ఈ కేసులు అవి లేకుండా పీస్ఫుల్గా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా నెక్స్ట్ 1 month ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ ఇష్యూ ఉంటుంది. అందులో ఈ పర్మిషన్ లేకుండా ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ గోరక్షక్స్ కానీ ఎవరైనా ఆపినప్పుడు ఈ బోత్ కమ్యూనిటీస్ ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం ఇష్యూస్ వస్తున్నాయి. దాని మీద ఇంతకుముందు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ ఇష్యూలో అందరికీ కూడా మా రిక్వెస్ట్, ట్రాన్స్పోర్టేషన్ చేసే టైంలో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సేమ్ టైం అదర్ వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కే చెప్పాలి. కానీ 2 గ్రూపులు ఎక్కడ కాన్ఫ్రంటేషన్ కావడం కానీ ఇటువంటి గొడవలు కానీ ఉంటే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నా కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరుగుతుంది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ జరగకుండా పీస్ఫుల్గా అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకు కావాల్సిన పోలీస్ తరఫున కానీ జిహెచ్ఎంసీ తరఫున కానీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున కానీ ఎటువంటి సహకారం అయినా కూడా మేము అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తే ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది కొత్త ఏం కాదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఈ ఎవ్రీ ఇయర్ వచ్చే దానిలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినాయి, ప్రీవియస్ ఏం ఇన్సిడెంట్ జరిగినాయి, ఎటువంటి కేసులు రిజిస్టర్ చేసినాము, అందులో ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సనత్ నగర్లో పెద్ద క్యాటిల్ మార్కెట్ ఉంటుంది. ఆ క్యాటిల్ మార్కెట్కి సంబంధించి కూడా లోకల్ లెవెల్లో నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడతాము. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా పీస్ఫుల్గా ఇది బక్రీద్ సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరితో సహకారం తీసుకొని అందరినీ కూడా కలుపుకొని పోయి ఇక్కడ ఎటువంటి ఇష్యూ రాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసీ తరఫున జిహెచ్ఎంసీ వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఆల్ అదర్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయినారో అందరూ అండి. అందుకే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎప్పుడో ఫెస్టివల్ దగ్గరకు వచ్చినాక పెట్టినాము. అటువంటి ఇష్యూస్ రావద్దనే మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత అడ్వాన్స్ గా ఏర్పాటు చేస్తున్నామంటే ఆ ప్రిపేర్నెస్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉండాలనే ఉద్దేశం కొద్దిగా చేసినాం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, దానికి సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ దాన్ని సార్ట్అవుట్ చేసి పీస్ఫుల్ గా అటువంటి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అది రాకుండా ఆ కోఆర్డినేషన్ కోసమే ఇక్కడ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు సనత్ నగర్ వచ్చింది కాబట్టి 5 to 6 చెక్ పోస్ట్ వీఆర్ ప్లానింగ్. సో నెక్స్ట్ 2-3 days లో వి విల్ ఫైనలైజ్ దట్. మనము ఆ ఇష్యూని రైజ్ చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. వికారాబాద్ జిల్లాలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు భారీగా తరలి వస్తున్నారు. వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ మార్గాల్లో నడిచే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. తక్కువ సమయంలో ప్రయాణం కోసం ప్రజలు రైళ్లను ఆశ్రయించడంతో టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాట్ఫార్ములపై భారీ రద్దీ నెలకొంది. సమ్మె కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం త్వరగా సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.